కానీ 2 రకాల సువార్తలు చెబుతారు లోకంలో. ఉద్దేశాలతో సువార్త ఒకటే, 2 రకాల ఉద్దేశాలు ఉంటాయి. ఏ ఉద్దేశంలో ఉన్నారంటే ఫిలిప్పి సంఘము ఒకటే ఉద్దేశం కలిగి ఉన్నారు. వారు పౌలు గారితో పాలువారై ఉన్నారు. ఇదే పౌలు గారు ఒక మాట చెప్తాడు, సేవకుల విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే మీకు తెలియపరిచేవారు వారిని గురిపెట్టి చూడండి. ఆయన అంటున్నటువంటి మాట 3వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్నాము. ఇదే పౌలు గారు 11వ అధ్యాయం 1వ వచనం కొరింథీయులకు రాసిన పత్రికలో ఈయన ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు ఇక్కడ. అయితే నన్ను పోలి నడుచుకోండి అంటే ఈయన ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పి కొరింథీయులకు రాస్తున్నాడు. అదే పౌలు గారు ఇక్కడ ఫిలిప్పీయులతో కూడా అదే చెప్తున్నాడు. మీరేం చేయాలంటే నేను ఏదైతే చివరి గడిలో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా నేను నడుస్తున్నానో దాన్ని మీరు చూడండి. అదే విధంగా రేపు మీకు కనబడే వారు కూడా నడుస్తున్నారో లేదో వారిని కూడా మీరు గమనించండి అని చెప్తున్నాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. నడుస్తున్న వారిని కూడా గురిపెట్టి చూడుడి. ఇక్కడ వాక్యానుసారమైనటువంటి జీవితం ఉందా లేదా అని చెప్పి ప్రతి ఒక్క సేవకుడిని చూడండి. అంటే ఈరోజు సేవకుడిని చూడటం ఏంటి, అలా చేయటం ఏంటి, ఆయన ఏం చెప్తే అదే, ఆయనకి ఏ అధికారం లేకపోతే ఎదిగిస్తాడు, ఆ స్టేజ్ ఎదిగిస్తాడు, ఈ స్టేజీలు ఎదిగిస్తాడు, ఆ ప్లేస్లు ఎదిగిస్తారని మీరు క్వశ్చన్ చేయమాకండి. ఇక్కడ పౌలు గారే జైల్లో నుండి రాస్తున్నటువంటి మాట, మాదిరిని చూడండి. వారు ఎంత గొప్పవారన్నా కావచ్చు, వారి డబ్బుతో వారిని మీరు కొలవమాకండి. వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, వారికి ఉన్నటువంటి పలుకుబడి, వారికి ఉన్నటువంటి మాటకారితనము, ఈ విషయాల్లో చూసి మీరు మోసపోమాకండి. ఒక సేవకుడిని ఎప్పుడు కూడా గురిపెట్టి చూడండి, ఒక విశ్వాసిని కూడా గురిపెట్టి చూడండి. ఆ మాదిరి యేసుక్రీస్తు వారి మాదిరి, ఆ పౌలు గారి మాదిరి ఉందా లేదా అన్నది మీరు చూడండి. ఈ ఖచ్చితంగా మీరు చూసి గురిపెట్టి చూడండి. గురిపెట్టి చూసి మీరు వారిని అవసరమైతేనే దాంట్లో ఉంటేనే పాలివారిగా వారితో పాటు కలిసి నడవండి. లేకపోతే వారితో మీరు నడవనవసరం లేదు. వారి మార్గం వేరు, మీ మార్గం వేరు. నువ్వు చేసే మార్గం నీకే ఉపయోగపడుతుంది, మనం చేసే మార్గం మనకే ఉపయోగపడుతుంది. కాబట్టి గురిపెట్టి చూసుకోండి. తప్పేమో పాపమేమో ఏమైనా అయిపోద్దాం ఇలాంటివి పెట్టుకోమాకండి. యేసుక్రీస్తు వారు మన శాపాలని పాపాలని మొత్తాన్ని తీసేసాడు. ఆయన ఏ విధమైనటువంటిది ఆయన చెయ్యాలో మనకి క్లియర్గా చెప్తున్నాడు. ఏ విధమైనటువంటి మాదిరి నడక కలిగి ఉండాలో మనకి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. దాని ప్రకారమే మనం నడవాలి తప్ప మనము ఇంకో మార్గంలో వెళ్ళకూడదు, ఇంకో ఆలోచనలో వెళ్ళకూడదు. ఖచ్చితమైనటువంటిగా వెళ్ళాలి. మనం చూసినట్లయితే లోకంలో మనం వెళ్ళే దారిని ఖచ్చితమైనటువంటి దారా కాదా అని చెప్పి పలుమార్లు తెలియని దారి అయితే చూసుకుని మరీ వెళతాము గమ్యస్థానానికి వెళ్ళాలని. అలాగే నిత్యరాజ్యానికి వెళ్ళాలని కోరిక కలిగినటువంటి వారు మీరు కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే నా వల్లే సమస్తం నష్టంగా ఎంచుకుంటున్నారు. కాబట్టి ఇదే విషయాన్ని కొనసాగించండి. నేను జైల్లో నుంచి రాకపోవచ్చు, వచ్చినా సరే నేను తదనంతరం లేకపోయినా ఇది మాత్రం మీరు అనుసరించండి అని ఆ సంఘానికి తెలియపరుస్తున్నాడు. నేడు మనకి ఇది రాయబడ్డ గల కారణం కూడా ఇదే యేసుక్రీస్తు వారి మాదిరిని అనుసరించినటువంటి పౌలు గారిని చూపించినటువంటి మాదిరిని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. బైబిల్ మనకి పూర్తి చేయబడి ఇవ్వబడింది. ఇంకెక్కడ ప్రవచనాలు ఉండవు, రకరకాలటువంటి స్వస్థతలు పరిచే వరాలని, ఆ వరాలని, ఈ వరాలన్నీ ఉండొచ్చు, కానీ మనకు ప్రాముఖ్యం కాదు. మన మార్గాన్ని తప్పించేవిగా ఉంటాయి. కాబట్టి ఉపదేశం మనకు ముఖ్యం. ఉపదేశం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం నడవాలి. ఉపదేశానికి బయటికి వెళ్ళకూడదు. ఉపదేశం మనం రక్షిస్తుంది, మన ఆత్మకు శాంతిని సమాధానాన్ని ఇస్తుంది. ఉపదేశం నుంచి వెళ్ళకూడదనే ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నారు ఈ పౌలు గారు. మీరు నాతో పాటు ఏమై ఉన్నారంటే పాలివారై ఉన్నారు. మీరు నాతో పాటు పాలివారై ఉన్నారు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు దినం వరకు మిమ్మల్ని కొనసాగించను పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు వారు ప్రారంభించారు, పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మనకు అందబడుతుంది సత్క్రియ. కాబట్టి
యేసుక్రీస్తు దినం వరకు ఇది కూడా ఏం చేస్తుందంటే నడిపి నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థన చేయు ప్రతి ప్రార్థనలోను ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకములు ఎందును నేను సువార్త పక్షమున వాదించుటేందును దాన్ని స్థిరపరచుటేందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మును గూర్చి ఇలాగ భావించడం నాకు ధర్మమే.